నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం యాజ్ పర్ షెడ్యూల్ 3వ తారీఖు నాడు బయలుదేరి వెళ్ళాలి. కానీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టుగా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక స్థలాన్ని హెలికాప్టర్ దిగడానికి అని చెప్పని చేయటం అనేది, దాని వెనుక ఒక భయంకరమైనటువంటి కుట్ర ఉంది అనేదాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పాం. ఇదే విషయాన్ని అక్కడ స్థానిక నాయకులు కూడా దాన్ని గమనించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భద్రతా కారణాల రీత్యా, అంటే వాళ్ళకేంటంటే జగన్మోహన్ రెడ్డి మొండి వ్యక్తి, ఏది కూడా ఆయన లెక్క చేయడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు, వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు ట్రాప్లో పడతాడు అనేది ఆలోచించారు. కానీ అందరూ చెప్పిన మీదట, ముఖ్యంగా ఏవియేషన్ ఆఫీసర్స్ హెలికాప్టర్ దిగేటువంటి అనువైన స్థలం కాదు ఇదని చెప్పిన తర్వాత అప్పుడు కోర్టుకి వెళ్ళటం అనేటువంటిది అయింది. ఖచ్చితంగా ఇది వాళ్ళు ఏమంటే పర్యటన వాయిదా పడింది తప్ప క్యాన్సిల్ కాలేదు. వాయిదా పడింది అని అంటే భద్రతా కారణాల రీత్యా ఇది ప్రభుత్వానికి అవమానం. ఒక ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు వస్తానంటే అనువైనటువంటి ప్రాంతాన్ని, ప్రదేశాన్ని చూపించకుండా తాత్సారం చేసి ప్రమాదంలోకి నెట్టివేయడానికి ఏర్పాట్లు చేసినట్టుగా చూపించడం అనేటువంటిది ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప ఇది పర్యటన వాయిదా అనేటువంటి దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కోర్టు సానుకూలమైనటువంటి తీర్పు ఇస్తుంది, ఇందులో కించిత సందేహం లేదు. కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు అంటే ఈ విధంగా ప్రతిపక్ష నాయకుల యొక్క పర్యటనల మీద ఆంక్షలు విధించడం, వేధించటం, నిలువరించడం అనేటువంటి పనులు చేసినప్పుడు చాలా అత్యద్భుతమైనటువంటి తీర్పులను కోర్టులు ఇచ్చాయి. ఆ తీర్పులకు సంబంధించి కూడా మనం వేరే ఒక వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఏ తీర్పులు ఎలా ఇచ్చాయి అనేది ఇచ్చాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు వీళ్ళు నిలువరించగలరా అనేది కూడా మనకు అందులో ఇదవుతుంది. కాబట్టి ఈ తీర్పు సానుకూలమైనటువంటి తీర్పే వస్తుంది. అదిగాక మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఆయన పర్యటనల్లో ఎక్కడైనా సరే భద్రతా లోపాలు ఉంటే వాటిని సరిచేసి సరిచూసి ముందుగా అలర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాధికారులది. అటువంటి ప్రభుత్వాధికారులే ఒక ప్రమాదకరమైనటువంటి ప్రదేశాన్ని చూపించారంటే దీని వెనక కుట్ర ఎక్కడుంది, ఎవరు అసలు దీన్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది కూడా ఖచ్చితంగా దీని మీద నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే, ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకి తెలుసు, అది అన్యాయం అని తెలుసు, అప్రజాస్వామికం అని కూడా తెలుసు, అన్రూలీ అని కూడా తెలుసు. కానీ ఏంటంటే ఇబ్బందులు సృష్టించడం అనేదే ప్రాతిపదికగా పెట్టుకున్నారు. ఇబ్బందులు సృష్టించడం ద్వారా పనులు ఆగిపోతాయంటే ఆగడం లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే, ప్రభుత్వం లేదు అన్నట్లయితే టీడీపీ అభాసు పాలవుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఏ కేసు చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో సాధించాం అనుకుంటున్నారు, ఇబ్బందులు సృష్టించాం అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి మొత్తం పేరుకొండడం వల్ల అభాసు పాలవుతుంది. అంటే మీకేంటి, పరిపాలన చేత కాదేమో అనేటువంటి ఒక అనుమానం వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా, చిన్నదానికి పెద్దదానికి కూడా కోర్టు తలుపులు తట్టాల్సినటువంటి పరిస్థితి విపక్షాలకి ఏర్పడినప్పుడు ఇది మనకేమైందిలే, మనకి ఇబ్బంది లేదు, ఒక బాల్ అట్లా విసిరేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ పాలనా వ్యవహారాల్లో మీకు సరైనటువంటి ఇది తెలియదు అన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు పరిపాలనకు అనర్హులు అనేటువంటిది ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే ఈ ప్రభుత్వం మీకు ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రాపర్గా రూలింగ్ చేయలేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి అని చెప్పని డిమాండ్ చేసేటువంటి వాయిస్ కూడా ప్రతిపక్షానికి వస్తుందనేది కూడా ఇక్కడ గమనించాలి. అంతే తప్ప ఏదో టైర్ కింద మనిషి పడకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా పడ్డాడని చెప్పేద్దాం, 4 రోజుల తర్వాత చెప్పండి ఏం కాదు, తర్వాత సంగతి తర్వాత వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే ఇది నో అని చెప్పేసేయండి, అక్కడ కరెంటు తీగలున్నా కూడా అక్కడ దిగమని చెప్పేసేయండి అని ఇలా బాధ్యతారాహిత్యంగా గనక పాలన చేసినట్లయితే, బాధ్యతారాహిత్యంగా పాలన చేయటం పాలన మీకు చేతకావడం లేదని, చేతకానటువంటి పాలన ఉన్నప్పుడు ఆ అధికారంలో కొనసాగేటువంటి హక్కు ఏమాత్రం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి అన్ని రకాలుగా కూడా అర్హత ఉన్నట్టు అవుతుంది. కాబట్టి బర్తరఫ్ చేసే డిమాండ్ కూడా అతి త్వరలో ఉంటుంది. పూర్తిగా ఇప్పటికే జాతీయ స్థాయిలో సీనియర్ పాత్రికేయుల్ని అరెస్టు చేయడం, అదేవిధంగా అక్రమ కేసులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద బనాయించడం, దేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి కేసులు పెట్టడం, దౌర్జన్యాలకి తెగబడటం, ఇవన్నీ కూడా ఒక హిస్టరీగా తయారవుతుంది. తయారైనప్పుడు ఏంటంటే ఇది మీరు మూటగట్టుకుంటున్నటువంటి ఖ్యాతి, దీని ద్వారా
డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనేటువంటి ఒక నినాదం కూడా త్వరలోనే తెర మీదకి వస్తుందని చూద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెల్లూరు పర్యటనకి వెళతారు. అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మరొకసారి ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి, ఇది తెలుగుదేశం ప్రభుత్వం అనాలి, కూటమి అనేదానికంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది మరొక చెంపపెట్టుగా అయితే మిగులుతుందనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.